ప్రియ సహోదరుడా, ప్రభునామంలో నీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మనమంతా క్రిస్మస్ పండుగ యొక్క బిజీలో మనం ఉన్నాము, కాదంటలేదు. కానీ మరి క్రిస్మస్ కానుకను నువ్వు స్వీకరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఆ కానుక ఏంటో ఈ శుభ దినాల్లో నువ్వు తెలుసుకుంటే ఎంతో మంచిది. మనమంతా కూడా దేవుడే మనకు కానుక ఇవ్వాలనుకుంటున్నాము, అయితే మనం కానుకలు ఇస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గమనిస్తే మానవాళికి క్రిస్మస్ కానుక ఏంటి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు మనకి కానుకగా అనుగ్రహించినటువంటి వారు ఉన్నారు. కనుక ఆయన్ని మనము సంపాదించుకోవాల్సినటువంటి వారు ఉన్నాం, ఆయన్ని మనము స్వీకరించవలసినటువంటి వారు ఉన్నాం. ఆయన మనము స్వంత రక్షకునిగా స్వీకరించి చెప్పని శక్యమును మహిమాయుక్తమైన గొప్ప సంతోషాన్ని మనం అనుభవించాలి. నిత్యరాజ్యానికి మనమందరం కూడా వారసులుగా చేయబడటమే నిజమైనటువంటి క్రిస్మస్ కానుక. కనుక ఈ రోజున మనం అలాంటి